హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే గుత్తి వంకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తున్నాను. ధనియాల పొడి, పసుపు, కారం, తెల్లగడ్డ, అల్లము, కొద్దిగా కొబ్బరి, ఒక చిన్న సైజు టమోటా, ఆనియన్, మెంతులు, ఇంకా వచ్చేసి చెక్క, లవంగం. ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. కొద్దిగా కూర చిక్కగా ఉండడం కోసం కొద్దిగా పల్లీలు. ఒక 5 నిమిషాల్లో మిక్సీకి పట్టేస్తానని చెప్తున్నాను. అక్కడ ఉన్నది నేనే కదా, మార్నింగే ఎవరు వీడియో తీస్తారు, అందుకే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఉప్పు యాడ్ చేశాను అన్నమాట. ఇంకా మిక్సీకి పట్టేశాను. ఇంకా వంకాయలు అయితే కోసుకుంటున్నాను అన్నమాట 4 దబ్బలుగా. లోపల పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటూ కోసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసాను కానీ కరిగిపోయింది. ఇంకా అన్నీ అలాగా 4 దబ్బలుగా చేసి పురుగులు ఏమన్నా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ కోసుకోవాలి. ఇంకా కోసేసాను. ఇంకా మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఒక ప్లేట్ తీసుకొని వంకాయల్లో గుచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసిందే చూపిస్తున్నాను. ఆయిల్ వేడి చేస్తున్నాను. పక్కన పాలు ఉన్నాయి చూసారా, మా ఆయనకి కాఫీ పెట్టించాను. ఇంకా ఆ పాలు అలాగే ఉన్నాయి. కొద్దిగా ఆవాలు వేసాను. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అంతలోపు టైం వేస్ట్ ఎందుకని ఇక్కడ వచ్చేసి వంకాయలకి మసాలా పెడుతున్నాను. అదే చెప్తున్నాను, ఆ మసాలా వంకాయ లోపల పెట్టి ప్లేట్లో పెట్టాలి అని అక్కడ మీకు సైజ్ చేసి చూపిస్తున్నాను. అదిగోండి అలాగా చిటపట్లు అంటున్నాయి చూసారా, ఆవాలు చిటపట్లు ఆడుతూ ఉన్నాయి. అన్నిటికీ అలా పెట్టేసుకొని ఇంకా అదిగోండి అన్నిటికీ పెట్టేశాను. ఆయిల్లో వేసేసాను. ఆయిల్ హీట్ అయింది. కరివేపాకు కొద్దిగా వేసాను. ఇక్కడ మా పాప తీసింది వీడియో. ఇక్కడ అదిగోండి పాప చెయ్యది. ఆ కలబెట్టింది కూడా పాపే కలబెట్టినట్టుంది అక్కడ. లేదు నాకు ఇచ్చింది, నేనే కలబెడుతున్నాను. కొద్దిగా మగ్గినాయి కదా, అప్పుడప్పుడు కలబెడతా ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది. గుత్తొంకాయ నేను ఎక్కువ ముద్దగా చేయనండి, ఎందుకంటే ముద్దగా చేస్తే మనకి సరిపోదు కదా కర్రీ. మామూలుగా అయితే అట్లా ఇప్పుడు ఉంది కదా ఆ ప్రాసెస్లో ఉండాలి చిక్కగా. ఒక్కొక్కసారి చిక్కగా చేస్తాను. నైట్ టైం చేసేటప్పుడు అట్లా చిక్కగా చేసి పెడతాను. డే టైం చేసేటప్పుడు అయితే మాత్రం ఇట్లా కొద్దిగా పలుచగా చేస్తాను. ఇది ఉడకాలి. ఇంకా ఇప్పుడే మసాలా అంతా బాగా వాడనిచ్చానమాట. పచ్చివాసన పోయేదాకా బాగా వాడింది ఆయిల్లో. ఇప్పుడు మగ్గాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది అని చెప్పి చూపిస్తున్నాను అక్కడ మీకు. మా ఆయనకైతే నేను చేసే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఏమో. అది మా చిన్న మేడం కలిపెట్టింది ఫ్రెండ్స్. మా చిన్న మేడం చేసే పనులన్నీ అలానే ఉంటాయి. ఇదిగోండి ఉడికిపోయింది, అందుకే కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు పాప తీసుకొచ్చిందండి మార్నింగ్ కూడా. ఆల్రెడీ ఉంది ఇంట్లో, మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చింది. చూస్తే చాలా ఫ్రెష్గా ఉన్నింది ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చింది ఈరోజు కరివేపాకు, కొత్తిమీర. కానీ కొంచెమే తెచ్చింది పాప. మేబీ ఒక 5 రూపీస్కి తెచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఉడికిపోయింది ఫ్రెండ్స్ కూర అయితే. పాప అయితే తినింది. సూపర్గా ఉందమ్మా, నైట్కి కూడా ఇదే ఉంచు నాకు అని చెప్పింది. కానీ నైట్కి లేదు ఫ్రెండ్స్, మార్నింగ్ క్యారీలకి తినడానికే సరిపోయింది. అయిపోయింది. సూపర్గా ఉంది అని చెప్తున్నా. ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. కరివేపాకు అయితే ఇప్పుడే చెట్లో నుంచి కోసినంత ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.